హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ తగినంత, కారం 1 టీ స్పూన్, కొంచెం పసుపు అండి, 1/2 కేజీ చికెన్, 3 పచ్చిమిర్చీలు, 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి చికెన్ సాల్ట్ వేసి. 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి, కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్ అండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. కారం బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, 3 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క అండి వేసి మిక్స్ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఆనియన్స్ కూడా ఇప్పుడు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలండి. మొత్తం మెల్లిగా అన్ని ముక్కలు పట్టేటట్టు వేసుకోవాలండి, మెల్లిమెల్లిగా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగి తర్వాత టర్న్ చేసుకోవాలండి. అటు ఇటు తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా, ముక్క ఎర్రబడే వరకు. బాగా దగ్గర పడినాయండి ఇవి. ముక్క ఇలా చింపితే చినగాలండి. తర్వాత తీసేసుకోవాలి. వేరే బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కల్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి కలుపుకొని మసాలా ఉంది కదండి, ఆ మసాలా అంతా వేసేయాలి. ధనియాలు, ఆనియన్స్ అన్నీ వేసి మిక్సీ పెట్టాం కదండి, అవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అవి
కొంచెం కారం వేసుకోవాలి, మరి కొంచెం కారం వేసుకొని, సాల్ట్ అక్కర్లేదండి ఎందుకంటే ఒక స్పూన్ వేసాం కాబట్టి సరిపోద్ది. కొంచెం కారం వేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి బాగా. క్యాప్ పెట్టి 2 మినిట్స్ వదిలేయాలి అలాగా. మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి, అడగంటకుండా కొంచెం కలుపుకొని. మళ్ళీ 2 మినిట్స్ వదిలేయాలండి. ముక్క గట్టిపడే వరకు అలా ఫ్రై చేస్తూనే ఉండాలండి. దగ్గర వచ్చిన తర్వాత ఫ్రై అవ్వాలండి బాగా. విడివిడిగా రావాలి ముక్కలు ఏం అంటుకోకుండా. మంచి కలర్ వచ్చాక చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో, అలా ఉండాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టేనండి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.